చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ఆందోళన నిరసన కార్యక్రమాల్లో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బట్టిప్రోలులోని ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు గత 11 సంవత్సరాలుగా పాలకవర్గ ఎన్నికలు జరగనందున ఆయా సహకార సంఘాలలోని కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేని దుస్థితిలో ఉన్నందున తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి గత కొన్ని సంవత్సరాలుగా సహకార సంఘాలకు రాయితీల రూపంలో ప్రభుత్వం చెల్లించవలసిన 106 కోట్ల రూపాయలను చెల్లించి సహకార సంఘాల పురోభివృద్ధికి తోడ్పడాలని నేతన్న నేస్తాన్ని 24,000 నుంచి 36,000 రూపాయలకు పెంచి మగ్గం వేసే ప్రతి చేనేత కార్మికునికి ఉపవృత్తిలో ఉన్న చేనేత కార్మికులకు వర్తింప చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బాలాజీ కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు, చేనేత కార్మికులు కె వీరమోహన్ రావు, డోకుపర్తి రామారావు, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు, వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల్లోని చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి 11 సంవత్సరాలు అవుతుంది. సహకార సంఘాలకు ఎన్నికలు లేనందున పాలకవర్గం లేకపోవడం వలన ఇవాళ సహకార సంఘాలు కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేని దుస్థితిలో ఉండి, అట్లాగే గత 5 సంవత్సరాలుగా వివిధ రాయితీల నుంచి దాదాపు 106 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సింది. తక్షణం ఆ బకాయిలు విడుదల చేయాలని, అట్లాగే మొగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని అందించాలని, మొగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి కూడా నేతన్న నేస్తాన్ని వర్తింపజేస్తూ 24,000 రూపాయలు ఉన్న పథకాన్ని 36,000 రూపాయలకు పెంచి ఇవ్వాలని, చేనేత ఉపవృత్తిలో జీవనం సాగిస్తున్న కార్మికులకు కూడా నేతన్న నేస్తం వర్తింప చేయాలని, తదితర సమస్యలపైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది.